వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రధాన అంశాల గురించి మనం కొన్ని చర్చించుకుందాం. చూసుకున్నట్టయితే ఇక ఆహార కల్తీపై ఉక్కుపాదం, ఈగల్ హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థ, విద్యార్థులకు నాణ్యమైన విద్య పోషకాహారం అందించడమే మా లక్ష్యం. పంట మార్పిడిపై రైతులు అవగాహన తీసుకురావాలి. సన్నబియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలని అందించే ప్రణాళిక. 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. చూసుకున్నట్టయితే ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఆహార కల్తీ నియంత్రణలో ఈగల్ హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలో అన్ని రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణకు తగిన పకడ్బందీ వ్యవస్థ రూపొందించమన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని బృహత్తర లక్ష్యంతోనే ప్రారంభించిన సన్నబియ్య పథకం విజయవంతమైందన్నారు. సో అదే దిశగా దృష్టి సారించాం. విద్యార్థులు నాణ్యమైన విద్య, సాంకేతిక పెంపుతో పాటు పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. ఇక చూసుకున్నట్టయితే చాలా వరకు మంచి విషయాల మీద నేను ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో అంశం ఉంది. రావణుడే లేకుంటే రాముడు గొప్పతనం తెలియదు, శకుడు లేకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు, కృష్ణుడు గొప్పతనం తెలిసేది కాదు. ఎవరు ప్రజలకు మంచి చేస్తారో వారే కథానాయకుడు అవుతారు. మా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే పాలన చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అందించింది. కేసీఆర్ అలా పాలించడం వల్లే నా మంచితనం మంచితనం ఏమిటో ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ ను కుమారుడు అల్లుడు ఫామ్ హౌస్ లో నిర్బంధం చేశారన్నదే నాకున్న సమాచారం. కేసీఆర్ కంటే హరీష్ రావు ప్రమాదకరం. ఇక చూసుకున్నట్టయితే మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబం మీద పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. సో ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి నన్ను ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజలు అర్థం చేసుకోలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అంటే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అరాచకాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, చాలా వరకు ఇసుక దందాలో చాలా వరకు పేదలని అరెస్ట్ చేసి చాలా వరకు ఇబ్బంది పెట్టిన ఆలోచన కావచ్చు, అట్లాగే ఏదైతే ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఏదైనా మీరు చేసిన ఆలోచన విధానంతోనే 10 ఏళ్ల పాలనలో ఎంతో మందిని మీరు అరాచకంతో పాలించి ఆ రోజు ప్రజలు గమనించరు కాబట్టే నా మంచితనం ఈ రోజు నాకు అధికారము ఇచ్చారు, అధికారంలో కూర్చోబెట్టారు. మీరు అన్యాయం చేశారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇంకో విషయం చెప్పారు. కేసీఆర్ సొంత అల్లుడు హరీష్ రావు ఎట్లయితే మనకు ఆ సారీ కేటీఆర్ కంటే హరీష్ రావే ప్రమాదం, చాలా జాగ్రత్త ఉండాలి. నిన్న నిండు సభలో కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుల మీద హరీష్ రావుని దగ్గర పెట్టుకుంటున్నారు. హరీష్ రావుని 10 ఏళ్లలో పాలించుకుంటూ మంత్రి స్థాయిలో మంచినే ఉంచారు. కానీ ఎప్పటికైనా హరీష్ రావుతోనే ప్రమాదం అని కేటీఆర్ కి హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కాకపోతే హరీష్ రావు గారి ఆలోచన విధానం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో ఆయన లింకులు ఉన్నాయి. ఎమ్మెల్యేలతో రేపు భవిష్యత్తులో పార్టీ ఎట్లా కొనసాగించాలి, పార్టీ బలోపేతం కోసం కూడా ఆయన ఒక సీక్రెట్ గా కొన్ని మీటింగ్లు, కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలాంటి ఆలోచన కూడా ఉంది. సో కావాలని ఇలా ఫామ్ హౌస్ కే పరిమితి చేశారు ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్. ఎవరిని? కేసీఆర్ గారిని. కావాలని ఆయనని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ఆలోచించకుండా అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఆయనని ఇలా ఫామ్ హౌస్ లో బంధించారు ఒక రకంగా అని నాకున్న సమాచారం అని ఏకంగా ముఖ్యమంత్రి గారి ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. చూడాలి రేపు వాళ్ళు ఏం చేస్తారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఉత్తమ్. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శాసనసభ భవనంలో ఆ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చూసుకున్నట్టయితే ఒక మంచి సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక సుదీర్ఘంగా ఇక్కడ ఒక అంశం చూసుకున్నట్టయితే ఆహార కల్తీపై ఉక్కుపాదం. శాసనసభలో సన్నబియ్యం భోజనం చేస్తున్న రేవంత్ రెడ్డి, గుత్త సుఖేందర్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, చిత్రంలో ఆది శ్రీనివాస్. రైతుకు తాను పండించిన పంటకు న్యాయమైన ధర నిర్ణయించే హక్కు లేకపోవడం పెద్ద శాపమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువస్తామన్నారు. పంట మార్పిడి విధానం ద్వారా వాణిజ్య పంటలు సాగు విస్తీర్ణం పెంచడంలో జిల్లాల వారీగా శాస్త్రీయ అధ్యయనానికి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోమన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శాసనసభ భవన్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండలి కమిటీ హాల్లోని మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, బీర్ల అయ్యలయ్య తదితరులు కలిసి ముఖ్యమంత్రి ఏదైతే పేదలకు ఏ బియ్యం ఇస్తున్నావో అదే బియ్యంతో భోజనం చేస్తూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కూడా ఏదైతే దొడ్డు బియ్యమే ఇచ్చారు.
సో మా ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టోలో మేము ముందుగానే ప్రకటించిన సన్నబియ్యం ఇస్తామని. అదే రకంగా మేము సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా భోంచేయాలన్నట్టుగా అదే సన్నబియ్యం మేము ఈ రోజు తీసుకొచ్చి దాదాపు 86% మంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులో ఇది 90% అధిగమించవచ్చు. 100% మంది ఈ పథకం పరిధిలోకి వచ్చినా వారికి సన్నబియ్యం అందజేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోనియా గాంధీ తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టానికి రాష్ట్రంలో సరైన న్యాయం జరగాలని సంకల్పించాం. పిల్లలు ఆరోగ్యంగా చదువులో రాణించాలంటే పౌష్టికరమైన ఆహారం అవసరం. అందుకే వ్యవసాయ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. పేదల ఆకలి తీర్చడం, రైతుకు న్యాయం చేయడం, కల్తీ మాఫియాని అదుపు చేయడం 3 లక్షలతో ముందుకు వెళ్తున్నాం. సన్న బియ్యానికి అయ్యే ఆర్థిక భారం కేంద్రం భరిస్తే ప్రధాని మోదీ బొమ్మ పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఇక మొత్తానికి పిల్లల భవిష్యత్తు కూడా, పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏదైనా పౌష్టికకరమైన ఆహారాన్ని అందజేయాలని ఒక ఆలోచన విధానంతోనే మేము ఇది తీసుకుంటున్నాం అని నిన్న సీఎం గారు చెప్పుకొచ్చారు. రేపటి నుంచి జనగణన తొలి దిశ మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో, అదే నెలలో 1 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు, గ్యాస్ పెట్రోల్ కొరతతో కేంద్రం నిర్ణయం. ఎప్పుడైతే కిరోసిన్ దాదాపుగా నాకు తెలిసి ఒక 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కిరోసిన్ రేషన్ షాపులు ఇవ్వడం బంద్ చేశారు. సో మళ్ళీ కిరోసిన్ అనేది మళ్ళీ కొత్త అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలోని ఏదైతే గ్యాస్ కొరత సంక్షోభం ఏర్పడింది, దానివల్ల మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంటలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఇప్పుడు హోటల్స్లలో, టిఫిన్ సెంటర్లో, చాలా వరకు రెస్టారెంట్లు, ఏదైనా హాస్టల్స్ ఇప్పటికే కొన్ని అయితే మూతపడిపోయినాయి. ఎందుకంటే గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల, ఈ సంక్షోభం ఏర్పడడం వల్ల మళ్ళీ రేషన్ షాప్లో కిరోసిన్ కూడా మనం తీసుకురావాలనే ఆలోచనతోనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆలోచన చేస్తుండ్రు. మొత్తానికి మరొక అంశం చూస్తున్నాం అమిత్ షా గారిది. దేశంలో నక్సలిజం అంతం, మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన. చర్చలతోనే సమస్యల పరిష్కారమని వెల్లడి. ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక. తెలంగాణ ఘటనల ప్రత్యేక ప్రస్తావన. జస్టిస్ సుధర్ రెడ్డి తీర్పుపై ధ్వజం. దశాబ్దాలుగా వెళ్లాలనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సాయుధ తీవ్రవాద ఉద్యమానికి మూలమైన మావోయిస్టుల కేంద్ర కమిటీ నిర్మాణాన్ని దాదాపు విచ్ఛిన్నం చేస్తామని తెలిపారు. ఈ సమస్యని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ధ్వజమెత్తారు. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశ విముక్తికి చర్యలనే అంశంపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ అమిత్ షా ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించమని కేంద్రం ప్రకటిస్తూ వస్తూనే విషయం తెలిసిందే. ఈ గడువు సమీపించిన వేళ అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నక్సలిజం నమూల నిర్మూలనపై త్వరలోని అధికార ప్రకటన వెల్లడిస్తామని హోంమంత్రి తెలిపారు. అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం, దేశంలో నక్సలిజం అంతం అని. మొన్ననే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా 300 మంది నక్సలైట్లు జనజీవ స్రవంతిలో ముఖ్యమంత్రి సమక్షంలో కలిశారు. వాళ్ళకు ఉపాధి కింద కూడా కొన్ని నిధులు మంజూరు చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి అడవిల్లో ఆయుధాలతోనే చాలా మంది వాళ్ళు పోరాటం చేసుకుంటూ వస్తున్న వాళ్ళ నక్సలైట్లని జనజీవ స్రవంతిలో కలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటనలో తెలిపితే వాళ్ళు నిజంగా వచ్చి సెక్రటరియట్ వేదికగా చాలా మంది, దాదాపు 300 మంది నక్సలైట్లు జనజీవ స్రవంతిలో కలిసి వాళ్ళకు ఉపాధి కోసం కూడా కొన్ని నిధులు కూడా మంజూరు చేశారు. అలాంటి విషయంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని మనకు హోంశాఖ చెప్తా ఉంది. సో ఈ విషయాలన్నీ కొట్టిపాడేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే జరిగిన విషయం చూసుకున్నట్టయితే ఇది మనకు కొంచెం మొన్న జరిగిన విషయాలు అయితే నక్సలైట్లు అయితే మనకు సామాజిక మాధ్యమాల్లో కలిసే ప్రయత్నం చేశారు. ఇంకొక ప్రధాన అంశం చూస్తున్నాం, కాళేశ్వరంపై పెట్టిన 1,00,000 కోట్ల నీళ్లలో కొట్టుకుపోయాయి. రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్య. దానిపై విచారణ జరుగుతుందని వెల్లడి. ఇక కాళేశ్వరం 1,00,000 కోట్లు నీళ్ళనే కొట్టుకుపోయింది అన్నట్టుగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైతే లోక్సభలో జరుగుతున్న ఏదైతే పార్లమెంట్ చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల నీళ్లలో కొట్టుకుపోయాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యానించారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, జాతీయ హోదా కల్పన గురించి డబ్బులు కె లక్ష్మణ్, భారతీయ జనతా పార్టీ కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదిలిచ్చారు. కాళేశ్వరంపై 30,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అప్రూవల్ కోసం మా శాఖ వద్దకు వచ్చింది. తర్వాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకోలేదు. మా పరిధికి కేవలం సాంకేతిక ముదింపు వరకు కావడంతో అంతవరకే ముదింపు చేసి మేము పంపాము. కాళేశ్వరానికి ఇన్ని లక్షల కోట్లు ఏమైనాయి అంటే అవి నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీరు వారుతుంది అనేది ఆయన కేసీఆర్ గారు చెప్పారు, 1,00,000 ఎకరాలకు నీరు వారుతుందని. ఇలా చూస్తేనేమో అసలు నీళ్లు లేవు, దానికి పెట్టిన ప్రాజెక్టు పెట్టిన డబ్బులు లేవు, మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయినాయని నిన్న
పార్లమెంటు సమావేశంలో ఆయన ఒక చర్చలో బదిలిచ్చే ఆ, అంశం చూస్తా ఉన్నాం. మరొక అంశానికి ఇంకొక ప్రధాన అంశం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి, మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, మైనింగ్ అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారంలో బీఆర్ఎస్ లో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఎప్పుడే కానీ ప్రభుత్వంలో అధికార మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఆయన మీద అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి, మైనింగ్ నడుపుతున్నాడు అన్నట్టుగా ఏకంగా గవర్నర్ గారిని కలిశారు బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు. అది ఎంతవరకు మరి ఆలోచన చేస్తుంది సీఎం గారు అని చూడాలి. గవర్నర్ కలిసిన వినతి పత్రం అందజేశారు. గవర్నర్ తో వారి భేటీకి గంటకు పైగా కొనసాగింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. హిమాయత్ సాగర్ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనల తొంగులో తొక్కి అక్రమంగా మైనింగ్ చేస్తున్న విషయాన్ని తెలియజేశాం. ఎలాంటి అనుమతులు లేకుండా 2 సంవత్సరాలకు నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి కుటుంబంలో కొల్లగొడుతుందని వివరించాం. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తే మంత్రిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నందున సిఐడి విచారణతో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని ఎమ్మెల్యేలతో కూడిన సభ సంఘాన్ని లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియల్ విచారణ కావాలని శివప్రతాప్ శుక్లాని కోరాం. అన్ని పరిశీలించిన తగిన నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, బాధితులకు న్యాయం జరిగేది, అక్రమ మైనింగ్ ఆగే వరకు పోరాటం చేస్తాం, ఎవరు అడిగినా విచారణకు ఆదేశిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట మార్చి పొంగులేటి పైన విచారణ చెయ్యకుండా వెనుకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసే అమృత్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, సింగరేణి హిల్ట్ పాలసీ, ఇలా దాదాపు 14 అంశాలపైన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పొంగులేటిపై చర్యలు తీసుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని కేటీఆర్ వెల్లడించారు. సో ఈ అంశం మీద నిన్న చాలా వేడివేడిగా చర్చలు జరిగినాయి అసెంబ్లీలో. నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హరీష్ రావు కార్నర్ చేశారు నిన్న నిండు సభలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే మూసి ప్రక్షాళన మీద జరుగుతున్న అమాయకుల ఇల్లు కొల్లగొడుతున్నారు, అమాయకులవే అన్ని నష్టం చేస్తున్నారు, మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు బడా బడా నాయకులు ఎందుకు చేయట్లేదు, మీరు ఈ విషయంలో మీరు విఫలమయ్యారు, మీరు వెంటనే రాజీనామా చేయాలని పలుసార్లు ఏదైతే వాళ్ళని పార్టీని ఇబ్బందికరంగా చేసే వారికి శ్రీధర్ బాబు గారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏం జరుగుతుంది అసలు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉండి ఇంత పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ చేస్తుంటే సీఎం గారు కూడా బీఆర్ఎస్ నాయకులని ఒక ఆలోచన చేశారు. సో మీరు ఏదైనా ఉంటే ఆధారాలు బయట పెట్టండి, మేము అవసరమైతే సిబిసిఐ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కాకపోతే అది ఎంతవరకు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకున్న పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం మనం. సో దాన్ని మరి ఎట్లా ఎదుర్కొంటది అధికార పార్టీ నాయకులు అనే ఆలోచన చేస్తా ఉన్నాం. సో మరో అంశం చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి గవర్నర్ శుక్లా అదే ఈ ఇందాక మనం చదివిన వార్తకి గవర్నర్ శుక్లా గారికి నిజంగా రాతపూర్వకంగా ఆయన ఒక రిప్రజెంటేషన్ అయితే అందజేశారు. తక్షణమే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయండి, మంత్రి పదవి నుంచి తొలగించాలి అని. మరి గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? కేబినెట్ మంత్రులు ఎలాంటి డెసిషన్ తీసుకొని ఎలా ఆలోచనలతో ముందుకెళ్తారు? ఒకవేళ నిజంగా న్యాయంగా పనిచేయాలని ప్రభుత్వం ఇది ఒక ఆలోచన ఉంటే నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టి ప్రజాక్షేత్రంలో లేకపోతే అఖిలపక్ష భేటీతోని లేకపోతే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ తోని దీన్ని మరి ఏం చేస్తారు, సీఎం గారు ఎట్లా ఎదుర్కొంటారు అనేది చూడాలి. మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంటి ఆలోచన. ఇక మాకు ప్రధాన అంశం చూస్తున్నాం. 363 రోజులు చేయబదులు రోజువారీ ఖర్చులకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కాగ్ నివేదిక. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రోజువారీ ఖర్చులకు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి వేసైన్మెంట్స్, అడ్వాన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, ప్రత్యేక నిధుల సేకరణ అవకాశం, ఓవర్డ్రాఫ్ట్ ఓడి నిబంధనలకు కింద చేయబదులు పేరుతో అప్పులు తీసుకొని నెట్టుకొస్తుంది. గత ఏడాది 2024-25 ఏకంగా 363 రోజుల పాటు ఇలా అప్పులు తీసుకున్నట్లు కాగ్ ఆడిట్లో తేలింది. తీసుకున్న సొమ్ముని నిర్ణీత గడువులో రిజర్వ్ బ్యాంకు మళ్ళీ చెల్లించాలి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే చివరి రోజు అంటే 2025 మార్చి 31లోగా ఈ చేబదులు
రుణాలన్నీ తిరిగి చెల్లించాలి. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఐదు రు- 5,842 కోట్లను తిరిగి చెల్లించలేదని కాగ్ వివరించింది. 2024-25లో స్పెషల్ డ్రాయింగ్. ఇక మొత్తానికి ఇక్కడ చిన్న మ్యాటర్ రెండు అంటే 363 రోజులు చేయబదులు ఎట్లా అంటే మనం ఏదో తీసుకుంటాం, ఇవాళ తీసుకుని ఒక వారం రోజులకు ఇస్తామంటే దానికి ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని ఉంటాయి కదా, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు డైలీ ఖర్చులకు ఇలాంటి చేయబదులు తీసుకుంటున్నా అంట రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి. అది ఎట్లా మెయింటైన్ చేస్తుందంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ఉంటుంది కదా, మనకు మార్చి వరకు ఆ లెక్కలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మార్చిలో క్లియర్ చేయాలి. అయినా మార్చిలో చేయలేదు కాబట్టి వీళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మరో అంశం చూసుకున్నట్టయితే ఇంకొక అంశం చూస్తున్నాము. కాళ్ళు మొక్కుతాం మేడం, విరాసత్ చేయించండి. భర్త పేరుట ఉన్న భూమిని తన పేరును వారసత్వం ఆస్తి బదలాయింపు చేయించాలని ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా ఆ అధికారి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోని సోమవారం కరీంనగర్లో కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రమిశ్రా కాళ్ళపై పడి వేడుకున్నారు. బాధితురాలు కర్ర లక్ష్మి 65 సంవత్సరాలు. వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలంలో పోరన్లకు చెందిన భర్త రాజిరెడ్డి 4 ఏళ్ల క్రితం మరణించారు. ఆయన పేరు మీదున్న వ్యవసాయ భూమి 3.5 ఎకరాలు నా పేరున విరాసత్ చేయాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదు. ఎవరి నుంచి అభ్యంతరం లేకపోయినా ఆ తహసీల్దారు పట్టించుకోవడం లేదు అని కన్నీటి పర్వంతమవుతున్న అంటే వినువించగా సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇది చూస్తా ఉన్నాము. ఈనాడు ఒక కథనం రాసింది. కాళ్ళ మీద పడి వేడుకుంటున్న భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరి పేరు మీద అంటే ఆ కుటుంబ పెద్దల్లో ఎవరున్నారో ఆ పెద్ద కోల్పోయినప్పుడు రెండో వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ దీనికి ఒక అవకాశం ఉంటుంది. కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా కూడా వాళ్ళు మరి కరుణించట్లేదు. కాకపోతే ఆమె ఏమంటుంది ఫైనల్ గా దాన్ని ఆ విషయాన్ని పరిశీలించి తర్వాత మేము చేసి పెడతాంలే అన్నట్టుగా ఒక సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో విజయవాడ హైవేపై ఓకే, టోల్ రుసుములు స్వల్ప తగ్గింపు. విజయవాడ హైవేపై కొన్ని రకాల వాహనాలకి, మరి ఏ రకాల వాహనాలకు వర్తింపు చూద్దాం. చౌటుప్పల్ హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి NH 65 టోల్ రుసుములు వివిధ రకాల వాహనాలకు ₹5 చొప్పున తగ్గించారు. చాలా తగ్గించారు కదా. నూతన టోల్ రుసుములు ఏప్రిల్ 1 నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక నుంచి అమల్లోకి వస్తాయి. పతంగి టోల్ ప్లాజా దగ్గర 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ₹5 చొప్పున తగ్గించారు. ఒక వైపుకు 290 నుంచి 285కు తగ్గింది. 24 గంటలు మరో వైపుల ప్రయాణానికి 435 నుంచి 430కి తగ్గింది. కోర్లపహాడు టోల్ ప్లాజా దగ్గర 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ₹5 చొప్పున తగ్గింది. ఒక వైపునకు 450 నుంచి మరోవైపు 445కి, 24 గంటల్లో ఇరువైపు ప్రయాణానికి ₹675 నుంచి 670కి తగ్గింది. ఏపీలోని చిలకల్లు టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ₹105 నుంచి ₹100కు తగ్గింది. సో 2 యాక్సిల్ వాహనాలకు 350 నుంచి, మంచి ఆలోచనే అండి ఇది, ₹5 తగ్గింది. ఒట్టినాగలపల్లి భూముల కాజేతకు పొంగులేటి యత్నం. మరో బీఆర్ఎస్ నాయకులు భూ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. సో యాజమాన్యం బెదిరించి దాడులకు పాల్పడ్డారు. మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఎంతసేపు రాజీనామా చేయాలి. రాష్ట్రంలో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాల్లో ఎందుకు పెట్టారని దీన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న అరాచకాలను ఎండగడతామని కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఒట్టినాగలపల్లి మంత్రి కుమారుడు హర్ష కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. భూములు హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1967 నుంచి సతీష్ షా కుటుంబానికి ఇక్కడ భూమి ఉంది. 26 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడింది. ముందు మంత్రి కుమారుడు, తర్వాత మంత్రి వారి ఇంటికి వెళ్లి మాట్లాడారు. భూమి ఇచ్చేది లేదని చెప్పడంతో ఆ శాఖ ఏడి శ్రీనివాసులను అడ్డు పెట్టుకొని భూములు కాజేయాలని చేశారు. తర్వాత జేసీబీలతో వచ్చి దాడులు చేశారు. ఏముందండి ఇది కబ్జా. అది ఎవరి పేరు ఉంది ఏంటి అనేది లాక్కోవడం ఒకటే తెలుసు. అది ఏ ప్రభుత్వం అయినా గతంలో వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. సో చూసుకున్నట్టయితే భూ యజమాని సతీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ 1967 నుంచి 2025 వరకు ఎలాంటి సమస్య లేదు. 2020 నుంచి అక్టోబర్లో పొంగిరెడ్డి హర్షరెడ్డి తర్వాత మంత్రి వచ్చారు. మొదటి 100 అడుగులు రోడ్డు కోసం స్థలం అడిగారు. ఆ తర్వాత 3 ఎకరాలు, ఆ తర్వాత 26 ఎకరాలు అడిగారు. భూములు ఇవ్వబోమని మేము చెప్పడంతో ఏటి శ్రీనివాసు మాకు తెలియకుండానే భూములు సర్వే చేసి పంచనామా చేశారు. మేము కోర్టుకు వెళ్ళి
పంచనామాను రద్దు చేయించాం. గుండాలతో వచ్చి గోడలు కూల్చి భూమి కబ్జాకు యత్నించారు. 5 సార్లు మాపై దాడి చేశారు. మాకు పోలీసు అధికారి న్యాయం చేస్తే ఆయన్ను బదిలీ చేశారు అని ఆరోపించారు. మరో యజమాని పల్లవి షా మాట్లాడుతూ గత దీపావళి నుంచి తాము భయాందోళనలతో ఉన్నామన్నారు. కేటీఆర్ వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, దాసోజి, శ్రావణ్ కుమార్, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఇదే అంశం మీద వాళ్ళు ఏదైతే ఆ భూమి ఆ స్థలం ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను వెంబడి పెట్టుకొని వీళ్ళు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా 1967 నుంచి 2025 వరకు ఆ భూమి మీద ఎలాంటి సమస్య లేదు. ఎప్పుడైతే ఆ సమస్య ఎప్పుడు వెళ్ళింది, ఇంకా 2025 నుంచి అక్టోబర్లో 100 అడుగులు రోడ్డు కోసం వాళ్ళు అడిగారు ఫస్ట్. ఆ 100 అడుగుల రోడ్డు కోసం వచ్చి దాదాపు 3 ఎకరాలు, ఆ తర్వాత 25 ఎకరాలు అడిగారు. వాళ్ళకి హెల్ప్ చేసిన ఒక ఆఫీసర్ను కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేశారంట. అక్కడ ఉన్న ఏడి శ్రీనివాసులు మా తెలియకుండా పంచనామాలు చేసి వాళ్ళ పేరు మీద డైవర్షన్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు కలిసి చేసారు దీన్ని. సో మొత్తానికి ఎట్లా పొలాన్ని ఆక్యుపై చేసుకుంటారో చూడాలి. ఇది మరొక అంశం చూస్తున్నాం. కుటుంబ కలహాలను రాజకీయం చేయొద్దు. ఒట్టి నగలపల్లి వ్యవహారంతోనే పొంగులేటి ఆయన కుమారుడు సంబంధం లేదు. భూ యజమానులు రంగారెడ్డి ఇది ఇంకో స్టేట్మెంట్. వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఒక ప్రైవేటు సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది బాధితులతో కలిపి వీళ్ళు ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నాకు తెలిసి. ఎట్లా అంటే అది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పట్టినాగలపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమిపై నెలకొన్న వివాదం పూర్తిగా కుటుంబ అంతర్గత విషయాల మని భూమి యాజమానులు తెలిపారు. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థకు తాము ఎలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటికి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు పూర్తిగా అవస్థమన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ భూమి యాజమానులు అమినవ్ షా, అక్షయ్ షా, సుధీర్ కుమార్ షా ఈ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఒట్టినగలపల్లిలో సర్వే నెంబర్ 259 ఎకరం భూమి ఉంది. 2020 నుంచి భూమి సర్వే చేయిస్తున్నాం. ఏం లేదు. వీళ్ళేమో బాధితుల కుటుంబాలతో సమావేశం పెట్టారు, మీడియా సమావేశం. బీఆర్ఎస్ నాయకులు వీళ్ళేం చేశారు, ఏకంగా ఎవరైతే ఆరోపణలున్నో వాళ్ళే వచ్చి ఒక ప్రెస్ క్లబ్ లో ఇంకో సమావేశం ఏర్పాటు చేసి ఇటు ప్రభుత్వానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం కుటుంబంలోనే కుటుంబ సభ్యులతోనే భూ వివాదం ఏర్పడింది, అందుకని ఈ సమస్య ఎదురై దీని రాజకీయ కోణంతోనే బీఆర్ఎస్ నాయకులు కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు. కావాలని అసెంబ్లీలో పలుసార్లు ఈ అంశం మీద చర్చ జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ప్రభుత్వానికి ఈ ల్యాండ్కి భూ విధానానికి ఎలాంటి సంబంధం లేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, ప్రభుత్వ నాయకులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కొడుకు కలిసి చేశారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే పంచాయతీలకు నిబంధనలు ఇవ్వడం లేదు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే వాటిని జీపీలుగా అందివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. సోమవారం సర్పంచుల సంఘం ప్రతినిధుల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావుని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని బీఆర్ఎస్ ముందు నుంచి చెబుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సర్పంచుల దయనీయ పరిస్థితి చూశాం. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్లకు న్యాయం చేస్తామని పెండింగ్ బిల్లును విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా హామీలు అమలు కాలేదు. మాజీ సర్పంచ్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే చెల్లించాలని ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేసిందో సర్పంచ్లకు బిల్లులు రాక చాలా వరకు ఇబ్బందుల పాలయ్యారు. కొందరు అయితే నిజంగా ఎట్లన్నా పారిపోయారు, కొందరు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల బిల్లులు సొంతంగా వాళ్ళు పెట్టుకొని సర్పంచ్లకు బిల్లులు రాక అవస్థలు పడుతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సర్పంచ్లకు హామీ ఇచ్చారు. ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీ గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు మేము క్లియర్ చేస్తాము అని హామీ ఇవ్వడంతో ఆ రోజున్న ఆ సర్పంచులు ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారని. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 5 నెలలు అయినప్పటికీ నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలిసి ఈ విషయం చెప్పారు. సో వెంటనే సర్పంచుల బిల్లులను విడుదల చేయాలని రామచంద్రరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. నిజంగా బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ సర్పంచుల బిల్లులు రాకపోతే ఏదైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు సర్పంచులకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హామీ
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడాక 2 సంవత్సరాలు 5 నెలలు అయినప్పటికీ హామీని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. కేవలం కాలయాపన చేస్తున్నారు. సర్పంచుల సంఘాల అధ్యక్షులు, సర్పంచులు ఈ ఇబ్బందితో బాధపడుతూ నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలిసి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మరొక అంశం చూసుకున్నట్టయితే ఇక జిల్లా వార్తల అంశానికి వచ్చేస్తే మనకు పొరపాటున ఆర్టీసీ ఉద్యోగిగా నమోదు అచ్చంపేట్ 6వ తరగతి విద్యార్థికి పేరు ఎదురుగా ఆర్టీసీ ఉద్యోగిగా నమోదైన వ్యవహారంపై కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బొడ్డుపల్లి లలిత పేరుతో ఉన్న ఆహార భద్రత కార్డులో కుమార్తె జస్సుట పేరు ఎదురుగా ఆర్టీసీ ఉద్యోగాన్ని పొరపాటున నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై తహసీల్దారు నుంచి వివరాలు తెప్పించుకున్నారు. బొడ్డుపల్లి మల్లేష్ కుటుంబానికి మండలంలోని గన్పూర్ గ్రామంలో 0.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఆహార భద్రతా కార్డు ప్రకారం లలిత వార్షిక ఆదాయము 6 లక్షలకు చూపుతుంది అని పేర్కొన్నారు. అయితే ఆ కుటుంబ సభ్యులు అచ్చంపేట పట్టణంలో సాయినగర్ కాలనీలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ విచారణలో తేలింది. సో ఏపీ డిఎస్ పోర్టులో తొలగింపు ప్రక్రియలో అనర్హులుగా తొలగించడం అని నమోదు చేయడానికి బదులు పొరపాటున అయితే ఈ విషయం నిన్న మన దృష్టికి వచ్చిన ప్రయత్నం. ఈ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. సో ఆర్టీసీ ఉద్యోగం ఉన్న వారికి రేషన్ కార్డు అర్హులు కాదన్నట్టుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల ఈ అమ్మాయికి రేషన్ కార్డు కట్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి కేవలం 6వ తరగతి అవుతున్న అమ్మాయికి ఆర్టీసీలో ఉద్యోగం ఎట్లా వస్తుంది జయసుధకి? అదే అంశం మీద మల్లేష్ నాన్న ఎవరైతే ఉన్నారో మీ సేవకి వెళ్ళి ఎంక్వైరీ చేసింది. ఆ మీ సేవకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మాకు రేషన్ కార్డు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు దాన్ని మన నుంచి క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశారు అనే అధికారులు మీ సేవకి వెళ్ళి అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకుంటే ఈ అమ్మాయి 6వ తరగతి చదువుతున్న అమ్మాయి పేరుకు ముందు ఆర్టీసీ అని ఉందంట. అంటే ఆర్టీసీలో ఉద్యోగం ఉందని. అందుకని మీ ఇంట్లో మీకు రేషన్ కార్డు కట్ చేస్తున్నా అంటే ఆర్టీసీ కాదయ్యా అమ్మాయి చదువుకుంటుంది 6వ తరగతి జస్ట్ అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. సో మొత్తానికి ఇది ఒక సామాజిక ప్రసారంలో ఇక్కడ మీడియాలో ప్రసారం అయ్యేసరికి కలెక్టర్ బాధావత్ సంతోష్ గారు ఏదైతే వివరాలు తెప్పించుకొని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సో పరిశీలించిన తరుణంలోనే ఏదైతే అమ్మాయికి ముందు ఆర్టీసీ ఒక ఆ పేరు ఉండడంతోనే వాళ్ళ అధికారులు అంటే అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేశారు. సో ఏదైతే మనకు జరుగుతున్న అంశాన్ని చూసుకున్నట్టయితే ఆ ఆర్టీసీ అనే పదానికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి మీకు రేషన్ కార్డు అనర్హులు అనే విధానంతోనే మేము రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ చేసామని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగింది. కాకపోతే అధికారులు సకాలంలో స్పందించి మళ్ళీ వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇది జరుగుతున్న అంశాలని ఒక రకంగా అధికారులు చేసిన పని ఓకే. ఎందుకంటే నిజంగా చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగాలున్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డులు ఉంటాయి. సో అలాంటి ఏదైతే వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నాకనే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఆ కార్డు క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మిస్టేక్ లో ఈ తతంగం జరగడం మొత్తం రేషన్ కార్డు క్యాన్సిల్ అయింది. ఇక మరొక అంశాన్ని చూద్దాం. మధ్యమడుగు అంజన్న ఉత్సవాలకు వేలాయి. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. భక్తి కొలిచే వారికి కోరికలు తీర్చే దేవుడుగా మధ్యమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామికి పేరుంది. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజులు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హనుమాన్ జయంతి రోజున స్వామిమాల విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏటా 2 సార్లు మధ్యమడుగు ఆంజనేయ స్వామికి ఏటా 2 సార్లు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. చైత్ర శుద్ధి పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి సందర్భంగా మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. హనుమాన్ యాత్ర మహాయజ్ఞంతో ఉత్సవాలు ముగిస్తాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. మార్చి 31, ఏప్రిల్ 1 ఏదైతే మనకు మధ్యమడుగు ఆంజనేయ స్వామికి చాలా ఎంతో మహిమగల దేవుడు పబ్బతి ఆంజనేయ స్వామి గారికి 41 రోజులు దీక్షతో అక్కడికి వెళ్ళి అక్కడ మాల తీసుకొని భక్తి శ్రద్ధలతోని ఆ దేవుని పూజించుకొని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని తిరిగి వాళ్ళు మళ్ళీ ఇళ్లలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. సో మధ్యమడుగు ఆంజన్న ఉత్సవాలకు వేరే అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. 31 సంథింగ్ ఆ డేట్ నుంచి 3 రోజులు కొనసాగుతాయి అక్కడ ఉత్సవాలు. సో ఇది చాలా ఎంతో అక్కడ ఫారెస్ట్ నల్లమల్ల ప్రాంతంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా మంచి పర్యావరణం కూడా బాగుంటుంది అనమాట అక్కడ. ఇక మరొక శనేశ్వర ఆశీర్వదించరా బిజినపల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరాన నందివడ్డమాన్లో ఉన్న జ్యేష్ఠదేవి సమేత
శని శరణాలయంలో నేటి నుంచి 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అర్చకులు ఏర్పాటు చేశారు. శనీశ్వరుని పూజించేందుకు ప్రతి శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వందలాది మంది భక్తులు హాజరవుతారు. మహిళలు ఇక్కడ తైలాభిషేకం నిర్వహిస్తారు. ఏటా చైత్ర శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 31న మంగళవారం పరమశివునికి రుద్రాభిషేకం, బలవార్చన, కుంకుమార్చన, ఏప్రిల్ 1 నుంచి జ్యేష్ఠదేవి సమత ఈశ్వరునికి. ఇక శనీశ్వర ఆశీర్వదించరా అనేది ఒక ట్యాగ్ లైన్ తో మనం చూస్తా ఉన్నాం. సో మంచి అక్కడ కూడా బిజినపల్లి మండలం దగ్గర ఆ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరాన కూడా ఈ స్వామివారు అక్కడ వెలిసారు. సో ఎంతో మహిమగల దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నారు. మరొక వార్త చూసుకున్నాం. ఇక ఈనాడులో మంచి కథనం, మంచి స్టోరీ రాశారు. చిట్టి చేతులు చక్కటి చిత్రాలు. ఫ్రెండ్స్, చక్కని చిత్రాలను చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది కదా. మరి అలాంటి అందమైన చిత్రాలను మనమే సొంతంగా గీస్తే ఎలా ఉంటుందో చాలా చాలా అద్భుతంగా ఉంటుందని నిరూపిస్తున్నారు అన్న చెల్లెలు. నాగర్ కర్నూలు జిల్లా కల్లకుర్తికి చెందిన కట్టా రికి తేజ్కి 12 ఏళ్ళు, వాళ్ళ చెల్లి శాన్వి శాన్వి కృతికకి 10 ఏళ్ళు. అమ్మా నాన్నలో కోటేశ్వరరావు, సమత ప్రభుత్వ ఉపాధ్యాయులు. వాళ్ళ నాన్న చదువు చెప్పే స్కూల్లోనే ఈ అన్న చెల్లెలు ఒకరు 7, ఇంకొకరు 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడంతో ఆసక్తి చూపించేవారు. ఇప్పటి వరకు వీళ్ళు 100కు పైగా చార్కోల్ చిత్రాలు గీశారు. అందులో రిక్కీ గీసిన ఓ ముసలి రైతు చిత్రం తనకు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చిందంటూ శాన్వి క్యాన్విస్ మీద అక్రిలిక్ పెయింటింగ్స్ వేయడంతో పట్టు సాధించారు. ఇక వీళ్ళ గురించి చూసుకున్నట్టయితే దాదాపుగా మనము ఒక 2 ఇయర్స్ ఇంటర్వ్యూ చేసినాం. 2 ఇయర్స్ కిందనే వీళ్ళని ఆ రిక్కితేజ్ అనే అబ్బాయితోనే ఇంటర్వ్యూ చేసినాం. అంటే 2 సంవత్సరాల కిందనే అద్భుతమైన చిత్రాలతో ఆకట్టుకునేలా ఉంటాయి. చిన్న చిన్న చేతులు, పెద్ద పెద్ద చిత్రాలు. నిజంగా ఆ రిక్కితేజ్కు దాదాపు 13 ఏళ్ళ అబ్బాయి. 13 ఏళ్ళ అబ్బాయి అంటే చూడడానికి బక్కగా ఉంటాడు. అతను వేసిన ఆర్టిస్టులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాడు. ఎంతో మందిని తన వైపు మళ్లించుకుంటున్నాడు. అతను గీసిన చిత్రాలు చూపు తిప్పకుండా చేస్తున్నాయి. నిజంగా ఇంత చిన్న పిల్లలో ఇంత నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ వీళ్ళే ఇద్దరు. ఈ అబ్బాయిని చూసి వాళ్ళ చెల్లి కూడా ఆ డ్రాయింగ్ చేస్తూ చేస్తూ ఆమె ఒక మంచి ఆర్టిస్ట్ గా ఆమె కూడా ముందుకు వెళ్తా ఉంది. అసలు రిక్కితేజ్ దాదాపుగా హైదరాబాద్ లో మంచి మంచి ఆ గ్యాలరీలో, అంటే ఆయన ఒక పెయింటింగ్ షో తోని ఈయన పెయింటింగ్ పెట్టారు. చాలా మంది పెద్దల నుంచి ఈ అబ్బాయి ప్రశంసలు అందుకుంటున్నాడు. నిజంగా రిక్కితేజ్ అనే వ్యక్తి చిన్న కుర్రోడు, 13 ఏళ్ళ అబ్బాయి అసలు ఎంత అద్భుతంగా గీస్తున్నాడు అంటే ఆ బొమ్మను చూస్తూ ఉంటే తను వేసిన ఆర్టిస్ట్ ఒక ప్రాణం ఒకటే ఉండదు. అసలు కళ్ళని చూస్తే కళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఏ పిల్లలైనా తల్లిదండ్రుల ఆలోచన విధానంతోనే పిల్లలు ఒక గైడ్లైన్స్ తోని ముందుకు వెళ్తే జీవితంలో అద్భుతంగా రాణిస్తారు. జీవితానికి అద్భుతమైన సక్సెస్ వస్తుంది. జీవితంలో ఒక ముందుకు వెళ్ళడానికి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్. నిజంగా పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, మీ ఆలోచన విధానం చిన్నప్పటి నుంచి ఒక లైఫ్ గోల్ పెట్టుకోవాలి. ఒక ఆలోచన విధానాన్ని, ఇప్పుడు ఒక గోల్ లేనిది, ఏ గోల్ లేనోడు వాడు వేస్ట్ భూమి మీద నాకు తెలిసి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆ ఏ టాలెంట్ లేకుండా ఏ మనిషి ఉండడని నా ఆలోచన. అలాంటి టాలెంట్ వాడికి, ఈ టాలెంట్ ఉన్న విషయం వాడు కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో. ఆ టాలెంట్ ఏదో ఒక సందర్భంలో బయటకు తీయాలి. ఆ బయటకు తీసినప్పుడే ఓకే, మనోడికి ఇలాంటి స్కిల్ ఉందా, ఇలాంటి ఆలోచన ఉందా, సరే ఆలోచనకి పేరెంట్స్ కూడా వాడికి అనుగుణంగానే హెల్ప్ చేయాలి, అనుగుణంగానే సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్లీగా పిల్లలతోనే ట్రీట్ చేసినప్పుడే ఇలాంటి అద్భుతాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ అన్న చెల్లెళ్ళు చేసిన దాదాపు వీళ్ళు 100కు పైగా చిత్రాలు గీశారంట. అసలు 100 చిత్రాలు, 13 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు 100 చిత్రాలు పెయింటింగ్ చేశారంటే అసలు నమ్మశక్యంగా ఉందా? రాష్ట్ర స్థాయిలో మంచి మంచి వాళ్ళతో ఈ పురస్కారాలు అందుకుంటున్నారు ఈ పిల్లలు. నిజంగా ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. ఎంతో మంది వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ పిల్లలను చూసి. నిజంగా ఒక మంచి ఆలోచన విధానము. ఆ రోజు మనం ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చేసినాము. నిజంగా ఆ రోజే అనిపించింది, ఇలాంటి బొమ్మలు గీస్తున్నాడు ఏ స్థాయికి వెళ్తాడు అని. ఈ స్థాయికి వెళ్ళాడు. అసలు ఈ స్థాయి అంటే రాష్ట్ర స్థాయికి వెళ్ళాడు. అంటే ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన? సో అందరూ కూడా ఎక్కడైనా వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, వీళ్ళని ఒక ఉదాహరణ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. అది పెయింటింగా, ఆర్టిస్టా, స్పోర్ట్సా, ఇంకేమైనా గేమ్సా, డ్యాన్సా, సింగింగా, స్విమ్మింగా, చాలా ఉంటవి. అలాంటి టాలెంట్ని బయటికి తీసే ప్రయత్నం చేయండి. మీరు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల లోని
వాళ్ళ కలలను మీ ద్వారా వాళ్ళని ఆనందింపజేసాయని నేను కోరుకుంటూ, మరో అంశాలతో రేపు మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్ మేము. థ్యాంక్ యూ సో మచ్.